నమస్తే మీ పేరు? నా పేరు త్రిమూర్తులు. ఏం చేస్తారు బాబాయ్ మీరు? వ్యాన్ డ్రైవర్ని. వ్యాన్ డ్రైవర్. ఏ ఏరియా బాబాయ్ మీరు? ఏరియా గాజువాక. గాజువాక. సార్ ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వంలో మాకు న్యాయం లేదు, వ్యాపారాలు లేవు. మరి ఫ్యాక్టరీస్ రాలేదు, ఏం లేవు, వ్యాపారాలు లేవు. ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదంటారు? అభివృద్ధి ఏం లేదు. అది అసలు ఏం పట్టించుకోలేదు. మరి పట్టించుకోలేదంటే మాకు మా మోటార్ ఫీల్డ్కి ఏమైనా బిజినెస్ రావాలంటే, వ్యాపారాలు ఏమైనా బిజినెస్ రావాలంటే ఫ్యాక్టరీస్ పరిశ్రమలు వస్తే మాకు ఏమైనా బిజినెస్ వస్తుంది. అది అందువల్ల మాకు బిజినెస్లు లేవు ఈ 4-5 సంవత్సరాలు. మరి ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. హామీలు ఇచ్చారంటే ఎవరెవరికో ఆడవాళ్ళకో ముసలికో ముడగోళ్ళకో ఇచ్చారు, పర్వాలేదు, బాగానే ఉంది. మరి మాకు మా ఫీల్డ్ మా రకంగా అయితే మేము ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఇక్కడ వైజాగ్లో ఎంపీ గెలిచారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు, మరి ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారు? అసలు ఆయన ఏమైనా పట్టించుకున్నారు అంటే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పటికి వచ్చి ఆయన ఎప్పుడూ చూడలేదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఎలక్షన్లోనే చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు కనపడలేదు. ఏంటి మరి ఈసారి ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏంటి అసలు? మాకైతే అంత నాలెడ్జ్ లేదు. ఆ టైంకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేయడం తప్ప మాకైతే అంత నాలెడ్జ్ లేదు. అంటే ఇక్కడ పక్కనే కదా స్టీల్ ప్లాంట్, ఈరోజు ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి ఎవరైతే పోరాటం చేయగలరు అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే? ఇప్పటికి మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పోరాటం జరిగింది, ఇప్పుడు పోరాటం జరుగుతూనే ఉంది, కానీ మరి అది ఒక కొలుకు రాలేదు. అది ఏమవుద్దో మరి మనకి. అంటే ఈసారి కలిసి వస్తున్నారు కదా టీడీపీ, బీజేపీ, జనసేన, అంటే ఈ 3 పార్టీలు కలిసి దాన్ని ఏమన్నా ఆపగలుగుతారంటారా? ఏంటి అసలు? ఏమన్నా ఆపగలిగితే ఆపగలగచ్చు, ఎందుకంటే సెంట్రల్లో స్టేటు ఏమైనా ఒకటైతే ఆపగలిగితే ఆపగలచ్చు. అది బాబాయ్ మరి ఏంటి రైల్వే జోన్ తీసుకొస్తారని హామీ ఇచ్చారు కదా, ఇంతవరకు ఏమన్నా దానికోసం ఏమైనా పనిచేశారంట? మరి విశాఖ రైల్వే జోన్ అంటే మరి రాలేదు. వస్తుందని అప్పుడు హామీ టీడీపీ ప్రభుత్వంలోనే హామీ ఇచ్చారు, ఇప్పుడు హామీ వచ్చారు, కానీ జోన్ ఏం లేదు. మరి ఎలా ఉంటుంది అంటారు బాబు ఈసారి ఎన్నికలు? ఈసారి ఎన్నికలు అంటే మరి ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారు అందరూ, మేము అదే అనుకుంటున్నాం. అవేంటి మరి ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు, వైజాగ్ ఒక గంజాయి అడ్డాగా డ్రగ్స్గా మారిందా? ఆ మూమెంట్లో అయితే మాకు అంత ఇది లేదు, మాకు తెలియదు. ఏదో ఉదయం వెళ్తే ఏదో కిరాయి తగిలితే వెళ్ళడం, లేకపోతే రావడం, వచ్చి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం తప్ప మాకు ఆ మూమెంట్ మనకు అంత అనుభవం లేదు. ఇక్కడ ఎలా ఉండి సమస్యలు ఉన్నాయి బాబాయ్ గాజువాకలో? ఏంటి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు? గాజువాకలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ వాటర్ ఉంది, వాటర్ సమస్య. ఆ తర్వాత ఏమొచ్చి ఇంక మాకంటే మా ఫీల్డ్కి మాకు వ్యాపార సమస్య. అది ఏం లేవు, వారానికి 1 ట్రిప్ 2 ట్రిప్పులు తగ్గడం కష్టమైపోతుంది. అంటే గతంలో ఎలా ఉండేది గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో ముందు బాగుండేది, బిజినెస్ తగిలేదు. అప్పుడు మరి కంపెనీలు అయ్యి రావడం చేయడం వల్ల అప్పుడు మాకు వ్యాపారం బాగానే ఉంది.